Hi everyone. Polytechnic Commons Entrance Test AP Polyset or Telangana Polyset రాసే ప్రతి ఒక్కరికి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ అవుతాయి. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అసలు ఏ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వంటి కంప్లీట్ డీటెయిల్స్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది ఉంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా ఐ కార్డ్లో కూడా ఇస్తాను. పాలిసెట్ ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి, ఎలా చదవాలి, ఏం చదివితే ర్యాంక్ వస్తుంది, ఇందులో ప్రీవియస్ పేపర్స్ మాక్ టెస్ట్ వల్ల యూజ్ ఏంటి, అదేవిధంగా ముందుగా మీరు పాలిసెట్ సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, దీని గురించి పూర్తిగా తెలుసుకోండి. టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చదివితే మనకి ఈ పాలిసెట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ అనేది గెయిన్ చేస్తాము, దీని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. పాలిటెక్నిక్కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మా ఛానల్లో వీడియో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి క్లియర్గా అర్థమవుతుంది. పాలిసెట్ సిలబస్పై హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయండి. ముందుగా మీరు సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి పూర్తిగా తెలుసుకోండి. పాలిసెట్ ఎగ్జామ్కి మ్యాథమెటిక్స్ నుండి 50 క్వశ్చన్స్, ఫిజిక్స్ నుండి 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుండి 30 క్వశ్చన్స్, టోటల్గా 120 క్వశ్చన్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చేసి 120 మినిట్స్ ఉంటుంది. సో 120 క్వశ్చన్స్కి 120 మినిట్స్లో ఆన్సర్ చేయాలి. సిలబస్లో ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ ఈ విధంగా 3 టైప్స్లో మీ సబ్జెక్ట్స్ని డివైడ్ చేసి దానికి సెట్ అయ్యే విధంగా మీరు మీ ఓన్గా టైం టేబుల్ అనేది వేసుకోండి. దీని ప్రకారం మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీకు పాలిసెట్ ఎగ్జామ్లో 36 మార్క్స్ వస్తే మీ ఎగ్జామ్ పాస్ అయినట్లే. ఈ పాలిసెట్ ఎగ్జామ్ రాయడానికి మీకున్న వాల్యుబుల్ టైంలో మీరు ఎంత టైం చదవగలరో చూసుకొని మీకంటూ ఒక టైం టేబుల్ అనేది క్రియేట్ చేసుకోండి. ఈ ప్రిపరేషన్ టైంలో అసలు టైం వేస్ట్ చేయకండి. ప్రిపరేషన్తో పాటు పాజిటివిటీ అండ్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. మీ టైం టేబుల్ ప్రకారం ముందుగా ఈజీ చాప్టర్స్ని చదవడం ప్రారంభించండి. ఈజీ చాప్టర్స్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేయండి. ఈ ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ ఉండాలి. మీరు పాలిసెట్కి ఏదైతే సిలబస్ కేటాయించారో మీ టైం టేబుల్ ప్రకారంగా ఈ సిలబస్ అనేది కంప్లీట్ చేయండి. సిలబస్ని కంప్లీట్ చేస్తూ ఎగ్జామ్కి ముందు రివిజన్ కోసం ఒక షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఎగ్జామ్కి ముందు ఈ షార్ట్ నోట్స్ మాత్రమే చూడండి. దీనితో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేసి క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ వల్ల క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ చేయాలి, నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నప్పుడు ఎంత టైంని కేటాయిస్తున్నాను, క్వశ్చన్ యొక్క డిఫికల్టీనెస్ తెలుస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేసేటప్పుడు టైం పెట్టుకొని సాల్వ్ చేయండి. అప్పుడు మీకు ఎగ్జామ్ రాయడానికి ఎంత టైం పడుతుందో తెలుస్తుంది. అదేవిధంగా మాక్ టెస్టులు కూడా రాయండి. మాక్ టెస్టులు రాస్తే మీకు టైం మేనేజ్మెంట్ వస్తుంది. మాక్ టెస్టులు రాస్తున్నప్పుడు 120 మినిట్స్లో కంప్లీట్ చేస్తున్నారా లేదా, ఎక్కువ టైం తీసుకుంటున్నారా అనేది తెలుస్తుంది. నెంబర్ ఆఫ్ మాక్ టెస్టులు రాయడం వల్ల టైం స్పీడ్ని మెయింటైన్ చేయవచ్చు. మాక్ టెస్ట్ ద్వారా స్పీడ్ అండ్ యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. టెస్ట్ రాసిన తర్వాత ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో చూడండి. ఆ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి దానిపై ఏదైనా డౌట్ ఉంటే దాని గురించి టీచర్స్ దగ్గర మీరు ఆ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. లేదా యూట్యూబ్, గూగుల్ ఈ విధంగా సెర్చ్ చేసి కూడా మీ డౌట్ అనేది క్లియర్ చేసుకోండి. ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో చూడకుండా మీరు ఆ డౌట్ని క్లియర్ చేసుకోకపోతే మీకు ఇలాంటివి నెంబర్ ఆఫ్ డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. వన్స్ మీరు మిస్టేక్స్ని ఎప్పుడైతే సాల్వ్ చేసుకోగలుగుతారో అప్పుడు ఇలాంటివన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే మీ టీచర్స్ ద్వారా ఆ కాన్సెప్ట్ని క్లారిఫై చేసుకోండి. ఏదైనా టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ముందుగా తెలిసిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి, తర్వాత డిఫికల్ట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఈ విధంగా చేస్తుంటే మీ ఎగ్జామ్ టైంకి స్పీడ్, యాక్యురసీ మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. 1 or 2 మాక్ టెస్ట్ని సాల్వ్ చేయండి. అప్పుడు మీ ఎగ్జామ్ టైంకి మీకు ఇది ఎగ్జామ్ రాస్తున్నామనే టెన్షన్ కూడా లేకుండా ఉంటుంది. మీరు ముందుగా మీ షార్ట్ నోట్స్తో పాటు ఫార్ములా అండ్ ఇంపార్టెంట్ చార్ట్స్ని ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్ రాసి మాక్ టెస్ట్ని అనాలిసిస్ చేయండి. లాస్ట్ 3 to 5 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని చూడండి. అలా చూడటం వల్లే మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారనేది తెలుస్తుంది. మీ ప్రిపరేషన్ టైంలో మీ టైంని మాత్రం చాలా వాల్యుబుల్గా చూడండి. మీ టైం అసలు వేస్ట్ చేసుకోవద్దు. క్వశ్చన్ టఫ్గా అనిపిస్తే మీరు ఆ క్వశ్చన్ దగ్గర స్టిక్ ఆన్ అయ్యి టైంని వేస్ట్ చేసుకోకండి.
నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ ఆన్ అవ్వండి. ఇలా ఈ విధంగా మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేసిన తర్వాత టఫ్ ఉన్న క్వశ్చన్కి టైం కేటాయించి ఆన్సర్ చేయండి. ఫార్ములా చార్ట్స్ అండ్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని రివిజన్ చేయండి. ప్రిపరేషన్ స్టార్టింగ్లో ముందుగా ఈజీ చాప్టర్స్ చదివిన తర్వాత మోడరేట్ చాప్టర్స్ చదవండి. ఆ తర్వాతే టఫ్ చాప్టర్స్కి వెళ్ళండి. మీరు ఈ విధంగా చదవడం వల్ల మీ ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. సిలబస్లో ఏవైతే మెన్షన్ చేశారో అవే చదవండి. వాటిల్లో కూడా ఈజీ మోడరేట్ కంప్లీట్ అయిన తర్వాతే టఫ్ చాప్టర్స్ అనేవి చదవండి. మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని చూడండి, అదేవిధంగా మాక్ టెస్ట్లు రాయండి. దీనివల్ల మీకు స్పీడ్ అండ్ టైం యాక్యురసీ మెయింటైన్ చేయగలుగుతారు. మీరు చదువుతున్నప్పుడు డిస్టర్బెన్స్ అవుతున్నట్లయితే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు డిస్టర్బ్ అయ్యి ఎగ్జామ్లో గుడ్ ప్రెజెంటేషన్ లేకపోతే, ఈ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే నా ఫ్యూచర్ ఏంటి అని క్వశ్చన్ వేసుకోండి. ఇది కేవలం ఎగ్జామ్ మాత్రమే కాదు, ఇది నా ఫ్యూచర్. పాలిటెక్నిక్ కాలేజ్లో నాకంటూ ఒక సీట్ సంపాదించుకోవాలి, నేను ఈ 3 years డిప్లొమా కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి, స్కిల్స్ గెయిన్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఈ 3 years తర్వాత నేను ఒక ఎంప్లాయ్గా ఉండాలి అని మీరు టార్గెట్ సెట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. మీరు ఈ విధంగా ప్రిపరేషన్ అనేది చేసినట్లయితే మీకు ఈ పాలిసెట్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీ అవుతుంది. మీరు ఏది కూడా ఇది నేను చేయలేను, ఇది రాయలేను, ఇది కష్టంగా ఉంది అని ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ప్రతిదీ పాజిటివిటీతో ఉండండి. నేను రాయగలను, చేయగలను అనే పాజిటివిటీతో ఉన్నప్పుడు మాత్రమే మీరు చేయగలరు. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా యూజ్ అవ్వచ్చు. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి వెళ్తుంది. ఛానల్లో పాలిటెక్నిక్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్గా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సిలబస్ కంప్లీట్ చేస్తూ ఎగ్జామ్ ముందు రివిజన్ కోసం ఒక షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. మీరు పాలిసెట్ ఎగ్జామ్ టోటల్గా 120 మార్క్స్కి జరుగుతుంది. మీరు ఈ పాలిసెట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించాలంటే మీరు 3 to 5 years ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేస్తే మీరు మెయిన్ ఎగ్జామ్లో 10 to 15 క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తారు. అదేవిధంగా మాక్ టెస్ట్ని రాయడం వల్ల నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసి ఉంటారు కాబట్టి మరొక 20 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతారు. ఎంతో కొంత సబ్జెక్ట్ చదివి మాక్ టెస్ట్లు రాస్తారు కాబట్టి మీరు చదివినంత వరకైనా పర్ఫెక్ట్గా చదివి మాక్ టెస్ట్లు రాయండి. ఈజీ చాప్టర్స్ చదివి మాక్ టెస్టుల్లో కూడా ఈజీ క్వశ్చన్స్ని సాల్వ్ చేసిన మీకు 20 to 30 మార్క్స్ వస్తాయి. ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయడం వల్ల 10 to 15 క్వశ్చన్స్ ఈజీ చాప్టర్స్ చదివి మాక్ టెస్ట్లో రాసిన ఎక్స్పీరియన్స్తో 20 to 30 క్వశ్చన్స్ టోటల్గా 30 to 45 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. ఇది కేవలం మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇది బిలో యావరేజ్ స్టూడెంట్స్కి ఈ విధంగా ఉంటుంది. మీరు బాగా చదివితే ఇంకా మంచి స్కోర్ చేయగలుగుతారు. ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు ఏ క్వశ్చన్ని వదిలిపెట్టకుండా ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మీరు ఆల్రెడీ చదివిన సబ్జెక్ట్సే కాబట్టి ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. మీకు తెలిసిన క్వశ్చన్ అయితే ఇదే కరెక్ట్ ఆన్సర్ అని ఒక ఆప్షన్ కన్ఫామ్గా ఉంటుంది కాబట్టి అవి మీరు చూస్ చేయండి. అదేవిధంగా ఎంతో కొంత సబ్జెక్ట్ చదివి ఉంటే కనుక ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో 2 ఆప్షన్స్ ఆ క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సర్ కాదు అని మీకు అర్థమవుతుంది. మిగిలిన 2 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉంటుంది. క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సర్ ఇది అనిపించిందే మీరు కరెక్ట్ ఆన్సర్గా చూస్ చేయండి. ఈ విధంగా మీరు ఒక 30 to 50 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. రిమైనింగ్ క్వశ్చన్స్కి కూడా వదిలిపెట్టకుండా ఆన్సర్ చేయొచ్చు. అది ఎలా అంటే 5 క్వశ్చన్స్కి ఏ అనేది ఆన్సర్గా చేయండి, అండ్ నెక్స్ట్ 5 క్వశ్చన్స్కి బి అనేది ఆన్సర్గా చేయండి, అండ్ నెక్స్ట్ 5 క్వశ్చన్స్కి సి అనేది ఆన్సర్ చేయండి, అండ్ నెక్స్ట్ 5 క్వశ్చన్స్కి డి అనేది ఆన్సర్ చేయండి. ఈ విధంగా మీరు ఆన్సర్ చేసి వెళ్ళినా అందులో కూడా మీరు కరెక్ట్ ఆన్సర్స్ అయ్యి మీకు ఇంకా మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కొంత సబ్జెక్ట్ని చదివి ఉండటం వల్ల కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. ఈ క్వశ్చన్స్కి 2 ఆప్షన్స్లో నుంచి 1 ఆన్సర్ని కరెక్ట్ ఆన్సర్గా చూస్ చేశారు. ఇవి పోగా రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ ABCD ఈ ట్రిక్ యూస్ చేసి మీరు ఆన్సర్ చేసినట్లయితే వాటి నుంచి కూడా మీకు మార్క్స్ అనేవి యాడ్ ఆన్ అవుతాయి. ఇది డల్ టు బిలో యావరేజ్ స్టూడెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది. బాగా చదివే స్టూడెంట్స్కి ఇంకా మంచి మార్క్సే వస్తాయి. మీకు పాలిసెట్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఈ ట్రిక్ యూస్ చేయడం వల్ల మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. మీకు ఈ అడ్వాంటేజ్ ఉంటుంది.
ఈ విధంగా రాసిన పాలిసెట్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. అదేవిధంగా మంచి ర్యాంక్ కూడా వస్తుంది. ఈ విధంగా చదివారంటే ష్యూర్ మీకు పాలిసెట్ ర్యాంక్ అయితే వస్తుంది. పాలిటెక్నిక్కి సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. ఇటువంటి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. ఈ వీడియోని మరికొందరికి షేర్ చేయండి.